ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో భారీ డిజాస్టర్గా నిలిచిన చిత్రాలలో ఒకటి ఆరెంజ్. మగధీర లాంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ చేసిన ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్లో ఉండేవి కాదు. ఆ అంచనాలకు అనుగుణంగా పాటలు కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఖచ్చితంగా రామ్ చరణ్ కెరీర్లో మరో ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ విడుదల తర్వాత మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ వచ్చింది. మగధీర తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఓపెనింగ్స్ అదరగొట్టిన లాంగ్ రన్లో పడిపోయింది. అప్పటి ఆడియన్స్కి ఈ చిత్రం అర్థమవ్వాలి అనుకోవడం అత్యాశే. స్క్రీన్ ప్లే అంత కాంప్లెక్స్గా ఉంటుంది. కానీ జనరేషన్స్ మారిపోవడంతో ఈ సినిమాకి ఇప్పుడు మామూలు క్రేజ్ ఏర్పడలేదు. రామ్ చరణ్ కెరీర్లో ఆల్ టైమ్ క్లాసిక్ని చేసేశారు. గత ఏడాది ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయగా బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ రన్లో దాదాపు 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక ఫ్లాప్ సినిమాకి ఇంతటి రెస్పాన్స్ ఎలా వచ్చింది అని అందరూ అప్పట్లో ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు థియేటర్స్లో ఆడియన్స్ చేస్తున్న సంబరాలు, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. ఇప్పుడు వ్యాలంటైన్స్ సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేశారు. మొదటి రిలీజ్లో ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో అదే తరహా రెస్పాన్స్ రెండవసారి రిలీజ్ అయినప్పుడు కూడా రావడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. చాలా లిమిటెడ్ షోస్తోనే నిన్న ఈ సినిమా రిలీజ్ చేశారు. ఆ లిమిటెడ్ షోస్తోనే మొదటి రోజు ఈ సినిమా 1,05,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాకు రెండవ రోజు కూడా డిమాండ్ ఎక్కువగా ఉండడం, కొత్త సినిమాలు తీసి ఆరెంజ్ సినిమాను వేస్తున్నారు. రెండవ రోజు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. రెండవ రోజు ఈ సినిమా 60 లక్షల నుండి 70 లక్షల గ్రాస్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా వీకెండ్ వరకు మంచి రన్ కొనసాగుతుందని చెప్పవచ్చు. 3 రోజుల్లోనే 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వస్తున్నాయని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా వీకెండ్ వరకు ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో.